హాయ్ అండి, నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నాను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజైతే నేనైతే ఏం కర్రీ వండానో మీకైతే చూపించేస్తాం. వీడియోకి అయితే వెళ్ళిపోతారండి. మా అమ్మమ్మ నానమ్మ పద్ధతిలోనైతే నేనైతే ఏం కర్రీ వండానో మీకైతే చూపిస్తాను, చూసేద్దారండి. వంట చేసుకుని కరువు పనికి వెళ్ళొచ్చి ఎక్కడికో వెళ్ళానో చూద్దారండి. ఓకేనా ఫ్రెండ్స్, మన వీడియో చూసే ముందు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక్క నిమిషం మర్చిపోయాను. ఓకేనా ఫ్రెండ్స్, ఈరోజు నేనైతే ఏం చేయబోతున్నానంటే బెండకాయ పులుసు అయితే చేయబోతున్నానండి మా పల్లెటూరి పద్ధతిలో. ఇప్పుడైతే బెండకాయ పులుసు ఎలా చేసేద్దామో చూసేద్దారండి. ఇదిగోండి, నూనె అయితే వేడైపోయింది. ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు అయితే వేసుకుంటున్నాను. ఉల్లిపాయలు అయితే వేగిపోయినాయి. టమాటాలు కూడా వేసుకుంటున్నాయి. బెండకాయలు కూడా వేసుకుంటున్నామండి. కాసేపు అయితే మగ్గనిద్దాం. ఇదంతా అన్నం అయితే ఉడికినట్టుందో అన్నం అయితే ఉంచేసుకుంటున్నాం. ఒకసారి అలాగంగా చూసేద్దాం. ఇవ్వండి, చూడండి ఎలా మగ్గుతుందో. ఇందులో అయితే కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. ఇంకా కొంచెం అయితే మగ్గాలి. మనకి సాల్ట్ వేసుకుంటే గుమ్మిన అయితే మగ్గుతుంది. బెండకాయ తింటే మ్యాక్స్ రాదు కదా కొంతమందికి, మ్యాక్స్ అయితే వద్దంటండి. అలాగే మనకి కాళ్ళు జిగురు గట్ట లేకుండా ఉంటుంది కదా, జిగురు కూడా ఉంటుందంటండి నడవడానికి మోకాళ్ళకి. అయితే ఈ బెండకాయ కూర తింటే, బెండకాయ కూర వల్ల ఉపయోగాలు అయితే నడుములో జిగురు, కాళ్ళలో జిగురు అయితే, మోకాళ్ళలో జిగురు అయితే ఉంటుందంటండి. ఇంకాసేపు అయితే మగ్గనిద్దాం. ఇదిగోండి, చూడండి చక్కగా మగ్గిపోయింది. ఇప్పుడైతే కారము పసుపు అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడైతే ఇంతకుముందు అయితే ఉప్పు అయితే వేసాను కదా. ఇదిగోండి, పులుసుకి అయితే చింతపండు అయితే నానబెట్టుకున్నాను. ఇప్పుడైతే కొన్ని వాటర్ అయితే వేసుకుంటాను. కొన్ని వాటర్ పోసుకుంటున్నానండి, ఎందుకంటే మళ్ళీ పులి పోయాలి కదా, అందుకని అయితే కొన్ని వాటర్ పోసుకుంటున్నాను. కాసేపు ఆగైతే చింతపండు పులుపు అయితే పోస్తానండి.
ఇదిగోండి ఇప్పుడైతే నేను చింతపండు పులుసు అయితే పోసేసుకుంటాను. ఇదిగోండి చింతపండు పులుపు అయితే పోసేసుకున్నాను నేను. చింతపండు పులుపు అయితే మరగనిద్దాం. ఇదిగోండి నేనైతే కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నాను. ఇప్పుడైతే మూత అయితే పెట్టేసుకుందాం. ఇదిగోండి చూడండి కూర అయితే రెడీ అయిపోయింది. చూడండి నూనె అయితే పైకి ఎలా తేలిందో చక్కగా. బెండకాయ పులుసు అయితే రెడీ అయిపోయింది. నేనైతే ప్రతి స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నాను. మేకలు చూడండి అలా పోటీ వేసుకుంటున్నాయా. ఇదిగోండి మేమైతే ఆనందంటకైతే చెట్టు నీడకైతే కూర్చోం. చూడండి ఎండ అయితే ఎలాగేసేస్తుందో, చాలా తీవ్రంగా ఉంది ఎండ అయితే. ఇదిగోండి బై బస్సు. ఎండ అయితే చాలా తీవ్రంగా అయితే ఉందండి. చూడండి ఇక్కడైతే పాక ఉంది. పాక నీడనైతే మేకలనైతే నీళ్ళైతే ఎడతకైతే వచ్చాం. చూడండి ఎండ ఎంత తీవ్రంగా ఉందో. ఈ ఎండకి చాలా జాగ్రత్తగా ఉండాలి. వర్షం చూడండి ఫ్రెండ్స్, వర్షం చూడండి. వర్షం అయితే తడిచిపోయాం. పొద్దు నుంచి అయితే ఎండ చాలా అయిపోతుంది. ఇప్పుడైతే వర్షం అయితే వచ్చేస్తుంది. చూడండి మా మేకలు అయితే నీడకు వచ్చేసి అదిగోండి ఫ్రెండ్స్. చూడండి తడిసిపోయి వర్షం అయితే వచ్చేస్తుందా. మేమైతే తడిసిపోయాం.